Hi, friends and traders. Welcome to another episode of Nifty, Bank Nifty and Fin Nifty analysis. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఓకే, లెట్ స్టార్ట్. ఈరోజు నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అయింది 25,130. అక్కడి నుంచి స్లైట్గా పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ ఓవరాల్గా ఇండెక్సెస్ అన్ని ప్రెషర్ ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్. బికాజ్ ఫాదర్ ఆఫ్ ఏఐ కంపెనీ అని ఉంది ఒకటి, నివిడియా. దాని రిజల్ట్స్ ఈ రోజు ఉన్నది, ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది. సో దాని రిజల్ట్స్ కోసం అంత మార్కెట్ అంతా సైడ్ లైన్లో ట్రేడ్ అవుతున్నాయి ఒక 2 days నుంచి. సో మేజర్ న్యూస్ ఏంటంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ కూడా పుల్ బ్యాక్ ఇచ్చినాయి కొద్దిగా ఒక ఒక ర్యాలీ అయ్యాక. తర్వాత గ్లోబల్ న్యూస్ ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియా ఇన్ఫ్లేషన్ కొద్ది కూల్ ఆఫ్ అయింది, 3.5% వచ్చింది కంపేర్ టు 3.4% ఎక్స్పెక్టేషన్. తర్వాత యాపిల్ వచ్చేసి ఎయిర్టెల్తో టైప్ అయింది ఫ్రీ సర్వీసెస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ వీడియో స్ట్రీమింగ్కి, ప్రీమియం కస్టమర్స్కి ఫ్రీ సర్వీస్ ఇవ్వటానికి. సో అది ఒక బిగ్గెస్ట్ బేస్ ఆఫ్ యూజర్స్తో యాక్సెస్ వస్తుంది. తర్వాత రిలయన్స్ అండ్ డిస్నీ మర్జర్కి సిసి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరౌండ్ 70,350 crores డీల్ అది. సో అది ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా 120 ఛానల్స్ వస్తాయి, 2 స్ట్రీమింగ్ సర్వీసెస్ విత్ కాంపిటీషన్ విత్ సోనీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్కి మంచి కాంపిటేటివ్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ డీల్ అనమాట అది. తర్వాత క్యాబినెట్ నాట్ చేసింది ఈరోజు 12 ఇండస్ట్రియల్ సిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి టు బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ అవుట్లే ఆఫ్ 28,000 crores అనమాట. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సెటప్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. రేపు ఆర్ఐఎల్ ఏజిఎం ఉన్నది. సో జియో ఫైనాన్స్ మీద, ఆర్ఐఎల్ జియో మీద ఒక ఐపీఓ ఎప్పుడు వస్తుందో ఒక రోడ్ మ్యాప్ రావచ్చు. యుఎస్ ఫెడ్ క్రిస్టఫర్ మన యూపీఐ సిస్టమ్ గురించి బాగా పొగిడాడు అనమాట. ఇది మంచి సిస్టమ్, ఒక బ్లూ ప్రింట్ గ్లోబల్ పేమెంట్ సిస్టమ్కి ఫ్యూచర్లో ఇది చాలా మంచి ప్రాసెస్ ఉన్నది ఇది అని పొగిడాడు. జన్ధన్ అకౌంట్స్ అది మోడీ స్కీమ్, అది 10 years కంప్లీట్ అయింది. అది ఆల్మోస్ట్ 53 crores అకౌంట్స్ ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్ డిపిటీ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ స్టార్ట్ చేయగలిగారు. ఆల్మోస్ట్ మధ్యలో ఇన్ బిట్వీన్ లేయర్స్ అన్ని తీసేసి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి ఇప్పుడు దాకా 3 lakhs crores సేవ్ అయింది. అందులో జీరో అకౌంట్ యాక్చువల్గా అది, కానీ దాంట్లో డిపాజిట్స్ 2.53 lakhs crores ఉన్నాయి, 2.31 lakhs crores ఉన్నది. సో అది ఒక మంచి అచీవ్మెంట్. బ్యాంకింగ్ సర్వీసెస్ 30% నుంచి 80%కి రీచ్ అయింది. దానివల్ల చాలా వరకు బ్యాంకింగ్ సర్వీసెస్ రీచ్ అయింది. ఇంకోటి మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే దినేష్ కుమార్ కారా అని ఉన్నాడు, ఎస్బీఐ చైర్మన్. 4 years కంటిన్యూస్గా చేశాడు చైర్మన్ కింద. అతను వచ్చాక అతని ప్రాఫిట్ కింగ్ అంటారు. ఎందుకంటే 4 yearsలో 1.65 lakhs crores ప్రాఫిట్ వచ్చింది ఎస్బీఐకి. ఎన్పిఎస్ 1.59% నుంచి 0.557% దాకా డౌన్ చేశాడు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అది ఎస్బీఐ లాంటి కంపెనీకి, బ్యాంక్కి చాలా క్రోర్స్తో సమానం. అది 1.57% అంటే 60 lakhs crores ఉంటుంది ఎన్పిఏ. సో డిపాజిట్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, 38 lakhs crores డిపాజిట్స్ వచ్చినాయి. లోన్స్ కూడా అరౌండ్ 60% ఇచ్చారు, దానికి ఇంక్రీజ్ అయినాయి. సో అతను అంత చేసి ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే 64 yearsలో 1.45 lakhs crores వస్తే జస్ట్ 4 yearsలో 1.65 lakhs crores వచ్చింది. అందుకే ప్రాఫిట్ కింగ్ అంటారు అతను. కానీ అతను ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ నాట్ హ్యాపీ. హౌ కెన్ ఐ బీ హ్యాపీ వెన్ దేర్ ఆర్ అదర్ బ్యాంక్స్ విచ్ ఆర్ గెటింగ్ బెటర్ గ్రోత్ అండ్ we should have రైట్ వాల్యూ. మీన్స్ ఇప్పుడున్న వాల్యూ 330% ఇంక్రీజ్ అయింది అతను వచ్చాక షేర్ వాల్యూ. ఇంకా వాల్యూ ఐడెంటిఫై అవ్వలేదు, ఇంకా ఇంకా బాగా వాల్యూ పెరగాలి అని చెప్తున్నాడు. సో ఇది న్యూస్ రిలేటెడ్. తర్వాత మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం ఫస్ట్.
గ్లోబల్ మార్కెట్ చెప్పా కదా, నివిడియా అని ఏఐ, ఏ ఫాదర్ ఆఫ్ ఏఐ, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అది. దాని రిజల్ట్స్ ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే ఉంది. సో ఐటీ సెక్టర్ కొద్దిగా ప్రెషర్గా ఉంది. కానీ మన ఇండియన్ ఐటీ సెక్టర్ 1.67% పెరిగింది ఈరోజు. అన్ని కంపెనీ, చాలా వరకు కంపెనీస్ 20% అలా పెరుగుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని ఐటీ సెక్టర్లో భారీగా పెరిగిపోతున్నాయి. సో ఇక్కడ ప్రెషర్ అవుతున్నది. డో జోన్స్ కూడా -91. సో ఎర్నింగ్స్ ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది. అది వచ్చాక చూడాలి ఫ్యూచర్స్లో ఎఫెక్ట్ అవుతుంది ఏంటో. సో ఇది ఓవరాల్గా అదర్ గ్లోబల్ మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇది గ్లోబల్ మార్కెట్స్. మన ఇండియన్ యాక్టివిటీ చూద్దాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందో. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా 4 days నుంచి బై చేస్తున్నారు కదా, ఈరోజు సెల్ చేశారు 1350 crores. డిఏఎస్ నిన్న సెల్ చేశారు, ఈరోజు బై చేశారు మార్జినల్గా 439 crores. అడ్వాన్స్ అండ్ డిక్లైన్ 944, 1398. మిడ్ క్యాప్ ఏదో హైలో క్లోజ్ అయినా, కానీ ఓవరాల్గా చాలా స్టాక్స్ 4%, 5% అలా పడిపోయినాయి మిడ్ క్యాప్లో. సో అండర్లయింగ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అయింది కదా, సో అండర్లయింగ్ పుల్ బ్యాక్ ఉన్నాయి చాలా స్టాక్స్లో. సో ఐటీ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నది, ఎల్టీఐ, మైంట్రీ 6.5%. సో ఇది ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఇది వీక్లీ చార్ట్. సో వీక్లీ చార్ట్ మంచి క్యాండిల్ ఫామ్ చేసింది, కంటిన్యూస్గా 10th day పాజిటివ్ అయింది. సో మండే జపాన్ ఇష్యూ వచ్చాక పడ్డ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకుని కంటిన్యూస్గా 10 days నుంచి రైజ్ అయింది, ఆల్ టైమ్ హై క్రియేట్ అయింది. సో ఇది నిఫ్టీ రిలేటెడ్. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, కానీ అక్కడ సస్టైన్ అవుతున్నది. నెగిటివ్లో క్లోజ్ అయినా కూడా ట్రెండ్ లైన్ ఎబోనే సస్టైన్ అవుతుంది. సో వీక్లీ అది ఇది బాగా బాగుంది, అన్నిటికన్నా అన్ని ఇండెక్స్ల కన్నా ఇది బాగా పెరిగింది. సో ఇది భారీ క్యాండిల్ వచ్చింది ఓవరాల్గా వీక్లీలో చూస్తే. ఇప్పుడు ఇదే అన్ని డైలీలో చూద్దాం. డైలీలో నిన్న బాగా పర్ఫామ్ చేశాక ఆటోమేటిక్గా కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, -57 points. ఫిన్ నిఫ్టీ ఇన్సూరెన్స్ అండ్ ఏఎంసీ స్టాక్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్నాయి కదా. ఫిన్ నిఫ్టీ ఒక ఫీచర్ ఏంటంటే అది పెరిగితే చాలా పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తుంది, తగ్గినా పెరిగినా చాలా పెద్ద క్యాండిల్స్ వస్తుంది. సో మొమెంటం హైగా ఉంటుంది ఇందులో. సో ఇది మైనర్, ఎస్టర్డే కన్నా 50% కన్నా కూడా పడలేదు ఇది. సో స్మాల్, నియర్ టు 2.4% పడింది. బ్యాంక్ నిఫ్టీ నిన్నటి మీద కొద్దిగా డౌన్లో క్లోజ్ అయింది, -135 points. స్టిల్ ఇది రీటెస్ట్ అయ్యి అవును వెళ్ళొచ్చు, ఇలా రీటెస్ట్ అయ్యి కూడా వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఇంకా అవ్వలేదు కదా, వీక్ క్లోజింగ్ చూసుకోవాలి. నిఫ్టీ వచ్చేసి డోజీ క్యాండిల్ 2 days నుంచి డోజీ క్యాండిల్ క్రియేట్ అయింది. నియర్ టాప్లో డోజీ క్యాండిల్ క్రియేట్ అయితే చూసుకోవాలి బాగా. ఎబో డోజీ ఎప్పుడు సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఎందుకంటే బయర్స్ సెల్లర్స్ ఇద్దరు డామినెన్స్ కోసం ట్రై చేస్తారు. సో అప్ అన్న అవ్వచ్చు, డౌన్ అన్న అవ్వచ్చు. సో డోజీ హైలో కంపల్సరీ మార్క్ చేసుకోవాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఒకటి ఉన్నది, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఇక్కడ సస్టైన్ అయింది ప్రీవియస్గా. సో ఇప్పుడు అది రెసిస్టెన్స్ కింద ఉన్నది, దాని ఎబో క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ బాగా ర్యాలీ అవుతుంది, 52,500 ఎబో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఆ ప్లేస్లో రెసిస్టెన్స్ ఉంది, ఇలాగ పుల్ బ్యాక్ వచ్చి వెళ్ళొచ్చు. సో మనం ఇంకా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసి 15 minutesలో చూద్దాం. మన స్ట్రాటజీ అప్లై చేద్దాం ఫస్ట్. 15 minutes 15 minutes ఈరోజు గ్యాప్ అప్ అయ్యి పుల్ బ్యాక్ అయిపోయి ఇంకా క్లోజ్ అయింది. సో ఇది మన 15 minutes స్ట్రాటజీ అప్లై చేస్తే మినిమం ఇక్కడ దాకా మనం పెట్టిన సపోర్ట్ దాకా 24,960 దాకా మనం అనుకున్నట్టు అక్కడ దాకా వచ్చింది. 24,960 అక్కడి నుంచి రిజెక్ట్ అయింది. సో ఇది మళ్ళీ ఇక్కడ బయింగ్ ఇచ్చింది, బయింగ్ ఇచ్చి డే హై దాటంగానే మళ్ళీ ఒక మంచి లెవెల్కి వెళ్ళింది, ఆల్మోస్ట్
130 దాకా వెళ్ళింది. సో 2 ట్రేడ్స్ ఇచ్చింది. తర్వాత చాలా కన్సాలిడేట్ అయ్యి ఆల్మోస్ట్ 2 అవర్స్ కన్సాలిడేట్ అయ్యి డ్రాప్ అయింది. సో 3 కాల్స్ ఇచ్చింది. కానీ మనం ఓవరాల్గా బయింగ్ ఒకటి మంచి ట్రేడ్, మార్నింగ్ సెల్లింగ్ చిన్నది, అది అది చేయకపోయినా బయింగ్ చేసినా కూడా ఈరోజు మంచి ప్రాఫిట్స్లో ఉండొచ్చు నిఫ్టీలో. సో రేపటికి ఎలా చూద్దాం. రేపటికి 2 ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ బయింగ్లో 2 ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ గ్యాప్ డౌన్ అయిందంటే నియర్ 25,000 ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయితే, ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయ్యి సస్టైన్ అయితే ఇది బయింగ్ ఒకటి చూద్దాం. నియర్ 25,000 లెవెల్స్లో బయింగ్ చూడొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి నిన్న ఈరోజు డేలో అంటే 24,960 స్టాప్ లాస్. ఒక ట్రేడ్ టార్గెట్ వచ్చేసి 25,078 మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నట్టే. అలాగే ఈరోజు డే హై. సో ఇది ఫస్ట్ కాల్ ఎక్కడంటే నియర్ ట్రెండ్ లైన్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూసి 25,000 దగ్గర, లేదా అప్ టు 24,970 దాకా చూడొచ్చు. అక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకుని గ్యాప్ డౌన్ అయితే బై కాల్ ట్రై చేయొచ్చు. అదొకటి. స్టాప్ లాస్ వచ్చేసి బిలో డేలో అంటే 960 బిలో పెట్టుకోవచ్చు అనమాట. ఎంత డౌన్ అయితే అంత ఆపర్చునిటీ ఉంటుంది, బయింగ్ ఆపర్చునిటీ. సో అది బయింగ్. ఇక్కడ బిలో 960 ఎబో సస్టైన్ అయితే, ట్రెండ్ లైన్ ఎబో సస్టైన్ అయితే బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇంకో బయింగ్ ఆప్షన్ ఏంటంటే, ఈరోజు డే హై ఎబో సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. ఇది కొద్దిగా రిస్కీ, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి రిస్క్. కింద నుంచి వచ్చింది సేఫ్, ఇది కొద్దిగా రిస్కీ ఉంటుంది. 25,130 ఎబో అయితే 150, 175, 200 దాకా కూడా వెళ్ళొచ్చు ఓవరాల్గా. సో ఇది బయింగ్ రిలేటెడ్ 2. అలాగే సెల్లింగ్ కూడా 2 ఆప్షన్స్ చూడొచ్చు మనం. ఆల్ టైమ్ హై దగ్గర గ్యాప్ అప్ ఏదైనా అయితే ఒకటి సెల్ ఆఫ్, రివర్సల్ క్యాండిల్ చూసుకుని సెల్ చేయటం. రెండోది కొద్దిగా రిస్క్, గ్యాప్ డౌన్ అయితే ట్రెండ్ లైన్ బిలో గ్యాప్ డౌన్ అవ్వాలి. దట్టు ట్రెండ్ లైన్ బిలో గ్యాప్ డౌన్ అయ్యి నియర్ 24,960 బిలో వెళ్తేనే సెల్ చేయండి, ఇది బ్రేక్ అయితేనే. అదర్వైజ్ కన్సల్టేషన్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో చేయొద్దు. అప్ టు 24,840 ఈ లెవెల్ దాకా చేయొచ్చు. సో టాప్లో సెల్లింగ్, లేదా ఇది బ్రేక్ అయితేనే, ట్రెండ్ లైన్ బిలో బ్రేక్ అయ్యి ఇది కూడా బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే ఇదంతా జోను, ఈరోజు లో అంతా జోను, అక్కడ బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. సో ఇది స్ట్రాంగ్గా ఉన్నది ఇండెక్స్. సో 24,960 బ్రేక్ అయితేనే సెల్లింగ్ చేయండి, సేఫ్. అదర్వైజ్ వద్దు. టాప్లో సెల్ చేయాలి, లేదా ఈ 24,960 బిలో వస్తేనే సెల్ చేయండి. అది రిలేటెడ్ టు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఎస్టర్డే సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. 15 మినిట్స్ స్ట్రాటజీ చూద్దాం ఫస్ట్. ఈ బాక్సెస్ అన్ని పెడుతున్నాం కదా, ఇవన్నీ కన్సల్టేషన్ రేంజెస్. అవి రెసిస్టెన్సెస్, సపోర్ట్స్ కింద పనిచేస్తాయి. సో ఎప్పుడన్నా మీరు తీసేయాలని తీసేయచ్చు, లేదా పెట్టుకుంటే మీరు రిఫరెన్స్ కింద ఏదో ఒకటి చిన్న బాక్స్ కింద, ఇంత థిక్ కలర్ కాకపోయినా లైట్గా పెట్టుకోండి. సో ఇది 15 మినిట్స్ డౌన్ అయింది. మినిమం పాయింట్స్ అయితే వస్తాయి. నేను చేశాను ఇది, మినిమం పాయింట్స్ అయితే తీసుకున్నాను. సో ఇది తర్వాత ఇక్కడ ఇది అనుకున్నాం కదా, ఈ రేంజ్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని హైకి వెళ్ళింది. ఇది కూడా చేశాను, రివర్స్ కూడా. ఇది కూడా బాగానే వెళ్ళింది, కానీ 15 మినిట్స్ హై దాటలేదు. కంటిన్యూస్గా రేంజ్ బౌండే ఉంది డే అంతా. తర్వాత ఇక్కడ ఈ రేంజ్ మళ్ళీ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే ఉండి అంత కన్సల్టేట్ అయ్యి
తర్వాత రేంజ్ బ్రేక్ అయింది. మళ్ళీ అగైన్ మనకి ఇక్కడ డిమాండ్ జోన్స్ పెట్టుకున్నాం కదా, ఆ డిమాండ్ జోన్స్ దగ్గర ఉంది. సో ఇది 2 ఆప్షన్స్. ఇది కూడా కంటిన్యూస్గా కన్సాలిడేట్ ర్యాలీ బేస్ ర్యాలీ అవుతున్నది. మార్కెట్ బాగా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇస్తున్నది. సో మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఆప్షన్ బయర్స్కి, స్మాల్ పాయింట్స్ అయినా కూడా, ఓవర్ ట్రెండింగ్ కాకపోయినా. కానీ చూస్తే ఓవరాల్గా చూస్తే పెద్ద ట్రెండింగ్ కాదు. ఈ లాస్ట్ 3 డేస్లో 4 డేస్లో చూస్తే 1 డేనే బాగా ట్రెండింగ్ ఉంది. ఈ రోజు ఏంటంటే ట్యూస్డే ఉన్నది. ట్యూస్డే 27th ఒకటి ట్రెండింగ్ ఉంది. మిగిలిన రోజన్నీ మినిమం పాయింట్స్ వేస్తున్నది. అంత ట్రెండింగ్ లేదు, ఎక్కువ కన్సల్టేషన్ నడుస్తున్నది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా కన్సల్టేషన్ నడుస్తున్నాయి. మనదే సేమ్ అదే అప్లై అవుతుంది. సో ఇది మనం ఇది కూడా ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఎబో 270 అయితేనే ఈ డే హై అయితేనే బయింగ్ చూడండి. ఎబో 270 to 290 ఈ రేంజ్, ఇక్కడ ఈ రేంజ్ అయితేనే బయింగ్ చూడండి. సో మళ్ళీ అగైన్ 51,400 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు 150, 51,150. 400 ప్లస్ 500 కూడా వెళ్తుంది. ఇది 296 అలా బ్రేక్ అయితే, సో అది బయింగ్ ఆపర్చునిటీ. ఇంకో సెకండ్ ఆప్షన్ ఏంటంటే నియర్ 15, ఇది మన డిమాండ్ జోన్ ఉన్నది చూడండి. స్ట్రాంగ్ డిమాండ్ జోన్ దగ్గర వచ్చి ఆగింది. స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఏదన్నా రేపు 950, అరౌండ్ 950 ఈ రేంజ్ లేదా ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇస్తే సెకండ్ బై అనమాట, సిఈ బై. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఇస్తే ఇక్కడ కొద్దిగా సెటిల్ అయ్యి మళ్ళీ పెరుగుద్ది ఇక్కడ దాకా. సో ఇది సెకండ్ ఆప్షన్. టాప్ ఏంటి, టాప్లో 51,270 to 290 ఆ రేంజ్లో చూసుకుని గ్యాప్ అప్ అయ్యి సెటిల్ అయితే ఏవో అక్కడ బై చేయాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్యాప్ డౌన్ అయ్యి 50,950 to 900 ఆ రేంజ్లో ప్రైస్ యాక్షన్ చూసుకుని సిఈ బై చేయాలి లాంగ్. అది ఒకటి. సెల్లింగ్ వచ్చేసి సెల్లింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ అనుకున్నాం కదా, ఇది ప్రైస్ యాక్షన్, ఇది అనుకున్నాం కదా. సో ఇది డిమాండ్ జోన్ కదా. ఇక్కడ ఏదన్నా మైనర్ గ్యాప్ అప్ కానీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి సెల్లింగ్ రావచ్చు. సో అగైన్ టార్గెట్ వచ్చేసి 51,250 to 51,000 దాకా రావచ్చు. సెల్లింగ్ ఆప్షన్ అనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై వెళ్ళాక ఈ రేంజ్లో కూడా సెల్లింగ్ రావచ్చు నియర్ 400. సో 2 ఆప్షన్స్ అనమాట. గ్యాప్ డౌన్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే మా గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో స్టార్టింగ్ బయింగ్ ఆప్షన్ ఇవ్వచ్చు, లేదా మైనర్ గ్యాప్ అప్ అయ్యి ఇలాగ 3 ఆప్షన్స్ అనమాట. బయింగ్ 2 ఆప్షన్స్, సెల్లింగ్ 2 ఆప్షన్స్. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. ఇది ఇక్కడ గీసిన ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. సో ఫిన్ నిఫ్టీకి 2,600 ఎబో అయితేనే బై చేయండి. 2,600 ఎబో క్లోజ్ అయితేనే బై చేయండి. సో ఫిన్ నిఫ్టీకి. ఇంకా సెల్లింగ్ వచ్చేసి 2,000, 23,000 ఈ రేంజ్ బ్రేక్ అయితేనే 2 ఆప్షన్స్ అయింది. పిఈ ఇన్ బిట్వీన్ చెయ్యొద్దు. టూ ఆప్షన్స్ ఇందులో. దీని బ్రేక్ అయితే ఇక్కడ దాకా 344, 243 ఇక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ పడవచ్చు. సో పిఈ సైడ్ 1 ఆప్షన్, సిఈ సైడ్ 1 ఆప్షన్. సో టార్గెట్ వచ్చేసి 23,700, 800 దాకా కూడా వెళ్ళొచ్చు, బాగా షార్ట్ కవరింగ్ ఏదైనా వస్తే. సో ఇది ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీ వచ్చేసి ఈక్వల్గా ఉన్నారు, అంటే సిఈపిఈ ఈక్వల్గా ఉన్నారు. మనం క్యాండిల్ ఫార్మేషన్ చూసాం కదా డైలీలో ఏమొచ్చింది, డోజీ వచ్చింది. సో ఈక్విలిబ్రియం ఏంటంటే
25,100 దగ్గర ఈక్వల్గా చేశారు. సో సిఈ సైడ్ సిఈ షార్టింగ్ అండ్ పిఈ షార్టింగ్ ఈక్వల్గా చేశారు. దట్స్ వై డోజీ వచ్చింది అనమాట ఇక్కడ. సో ఇది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి ఇంక దీంతో పని లేదు. నెక్స్ట్ వీక్ అంత బిల్డప్ అవ్వదు. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది పీసీఆర్ వచ్చేసి 0.9 ఉంది. సో ఇది ఏంటంటే ఇది కూడా మరి ఓవరాల్గా పడలేదు, పడినా కూడా పుల్ బ్యాక్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే 51,100 దగ్గర పిఈ షార్టింగ్ చేశారు, అంటే మార్కెట్కి సపోర్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి అంతకు మించి పడకుండా, అలాగే టూ మచ్ అటు వెళ్ళకుండా పిఈ సైడ్ సిఈ హయ్యర్ సైడ్ వచ్చేసి 51,200 షార్టింగ్ చేశారు. సిఈ షార్టింగ్ అంటే అది రెసిస్టెన్స్, సపోర్ట్ ఏమో 51,100, రెసిస్టెన్స్ వచ్చేసి 51,200. సో ఈ టూ ప్లేసెస్లో ఎడబెడ కొట్టారు అనమాట పిఈను సిఈ సెల్లర్స్. అంటే రేంజ్ బౌండ్ అనమాట, రేంజ్ బౌండ్ ఆప్షన్ సెల్లర్స్కి పనిచేసింది. మనం చార్ట్లో కూడా అదే చూసాం, చాలా వరకు రేంజ్ బౌండ్ ఉన్నది, మైనర్ మూమెంట్. సో ఇన్ ద మనీ చేసిన వాళ్ళకి 50 పాయింట్స్ అలాగా బాగానే వచ్చినాయి. సో నేను బ్యాంక్ నిఫ్టీయే చేశాను, 51,300 అండ్ 51,100 బోత్ సైడ్స్. దీని ప్రకారమే చేశాను, చార్ట్ ప్రకారం అండ్ ఓఏ ప్రకారం. సో ఓవరాల్గా ఈరోజు బాగానే ఉంది. సో ఇక్కడితో ఆపేద్దాం, మళ్ళీ రేపు ఫ్రెష్ అనాలిసిస్ రేపు చూద్దాం మళ్ళీ ఫ్రైడేకి. ఓకే, దట్స్ ఇట్, ఇక్కడితో ఆపేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.